తెలంగాణ రాజన్నగా పేరు తెచ్చుకున్నాను. అటు తర్వాత 33,000, 58,000, 37,000తో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒకవేళ నిజంగా కడియం శ్రీయర్ అనే వ్యక్తి ఆయనను గెలిపించింది నేను, నా క్యాడర్ మొత్తం కూడా. ఎందుకంటే 2004 నుండి అప్పుడు కాంగ్రెస్, తర్వాత 2011 నుండి 2023 అంటే 12 సంవత్సరాలు నేను బీఆర్ఎస్ పార్టీ నుండి అక్కడ ప్రజాప్రతినిధులు గెలిపించిన, పార్టీని కాపాడిన, క్యాడర్ను కూడా కాపాడిన. కడియం శ్రేణిని గెలిపించింది మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు, నేను ఇన్ఛార్జిగా ఉండి గెలిపించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా పోటీ చేసింది మా చెల్లెమ్మ అవుతుంది ఇందిరా, సింగపురం ఇందిరా గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. ఆమె కడియం శ్రేయర్ మీద 7,000 మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఇందిరా ఓడిపోయింది, కడియం శ్రేయర్ బీఆర్ఎస్ పార్టీని గెలవడం జరిగింది. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే నాలాగా నువ్వు కూడా మొత్తం తెలంగాణ మొత్తం రాజీనామా చేసి తెలంగాణ మొత్తం తిరిగి జై కాంగ్రెస్ అనుకుంటూ కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే ప్రజల నుండి కడియం శ్రేయర్ ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారని నేను గొప్పగా పొగిడే అవకాశం ఉంటుంది కదా. అట్లా కాకుండా ఇటున్నవో అటున్నవో చెప్పవు. ఇవాళ స్పీకర్ దగ్గర రేవంత్ దగ్గరికి అందరూ పోయినప్పుడు అటుపోవు. ఈ 8 మంది రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళ ఏదో వివరణ ఇచ్చినట్టు నువ్వు ఇటు మొక్కన వివరణ ఇవ్వవు, అటు ఇవ్వవు, ఇటు ఇవ్వవు, ఎటున్నట్టు. ఓ దగ్గరేమో ఎటుండాలో అటు ఉండాలంటావు, పెద్దపిండాల మీటింగ్లోనేమో నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరినానంటావు. ఈ గందరగోళ పరిస్థితి గణపురంకి ఎందుకు? ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కడియం శ్రేయర్ యాటిట్యూడ్ గురించి ఎందుకు అందరు కూడా మరి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు కూడా ఓన్లీ నాగం దానేందర్ అంటే ఆయన మీరు అన్నట్టు డైరెక్ట్గా అటు మోకన పోయాడు, అటు పోటీ చేసిన. ఆయన ఎప్పుడు కూడా గొప్ప ఏం మాట్లాడట్లేదు. మిగతా 8 మంది కూడా కుడిలో పడ్డ ఎలికల లెక్క ఏం మాట్లాడకుండా చచ్చిన పాము లెక్క అట్లా ఉంటున్నారు. మరి కడియం శ్రేయర్ తెల్లారి లేస్తే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని తిట్టుతూ అనేక రకాలుగా నా మీద అభియోగాలు చేసుకుంటూ పోతున్నప్పుడు మేము నిమ్మకు నేను ఎత్తినట్టు ఉన్నాం కదా. ఆయనను తిట్టే అవకాశం మాకుంది. ఎందుకంటే మేము ఓటేసి గెలిపించడం, మా పార్టీ నుండి గెలిపించడం, మా మేనిఫెస్టో ప్రకటించి గెలిపించడం, మా పార్టీ ఫండ్ ఇచ్చి గెలిపించడం, మా కేసీఆర్ గారు వచ్చి ఆయన గురించి ప్రచారం చేయడం జరిగింది. ఆ రకంగా గెలిచాడు. కాబట్టి మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాయి. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే రాజీనామా చేయి. లేదు రేవంత్ రెడ్డి గారు నిన్ను అభివృద్ధి కోసమే తీసుకొని ఉండేది ఉంటే నిన్ను ఆహ్వానించినట్టయితే కాంగ్రెస్ అభ్యర్థిగా గొప్పగా చెప్పుకోవాలి. ఇవాళ చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మీరు పోయి బీఆర్ఎస్ అని చెప్పుకోండి అంత దౌర్భాగ్యము మరి ఏ రాష్ట్రంలో జరిగిందో లేదో నాకైతే తెలియదు. చెప్పారా లేదా అన్నది అంటే లోపలికి వచ్చిన తర్వాతనే కదా వారు చెప్పారా లేదా అన్నది అదొక సందిగ్ధము. లోపల మాట్లాడి వచ్చిన తర్వాత కదా బయట. ఇప్పుడు రాజయ్య గారు ఒక ప్రశ్న. ఇప్పుడు ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పారు, ఏమంటారంటే టెక్నికల్గా వారు కాంగ్రెస్లో లేరు, బీఆర్ఎస్లో ఉన్నారు అంటే ఒక ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే పెట్టుకోనంత మాత్రాన కేసీఆర్ గారిది, లేకపోతే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనంత మాత్రాన సభ్యత్వం అయితే పోదు. ఒక విప్పు ధిక్కరిస్తే, ఒక విప్పు జారీ చేసినప్పుడు, పార్టీ విప్పు జారీ చేసినప్పుడు విప్పు ధిక్కరిస్తే అప్పుడు ఆటోమేటిక్గా కోల్పోతారు, లేకపోతే మీరు బహిష్కరించాలి. ఈ రెండు జరగలే. ఇక్కడ ఆ ఫోటో పెట్టుకోలేదు, లేకపోతే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం లేదు అన్నంత మాత్రాన వారు సభ్యతను కోల్పోయే అవకాశం ఉంది. మీరు సీనియర్ నాయకులు కదా, ఉందా అవకాశం ఉందంటారా? అంటే ఈరోజు వారి యాక్షన్ ప్లాన్, వాళ్ళ కార్యాచరణ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి దగ్గర బాగా తిరుగుతూ వారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి లోకల్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా కాంగ్రెస్ కండువా వేసుకొని గొప్పగా కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ విధి విధానాలు చెప్పుకుంటూ, కాంగ్రెస్ అభివృద్ధి విషయాలు చెప్పుకుంటూ పథకాలన్నీ ప్రజలకు తీసుకుపోతే కాంగ్రెస్లో ఉన్నట్టు. లేదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. తర్వాత వారు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, హైడ్రా విధానం కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ నిలదీసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ. నా గర్క నా ఘాట్క ఇదికి ఇటుమోకానే చేయవు, అందులో ఉన్నట్టు అది చేయవు. ప్రజలు మరి ఏ రకంగా మిమ్మల్ని గెలిపించినట్టు, వారికి ఏ రకంగా మీరు మేలు చేస్తున్నట్టు? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుండి మేలు చేస్తున్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షంగా మేలు చేస్తున్నారా? తప్పకుండా ప్రజలు నిలదీసే పరిస్థితి మాత్రము ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే పైన తప్పకుండా ఆ స్థానికంగా వాళ్ళ ప్రజల నుండి ఉన్నది. రైట్ అండి. సత్యనారాయణ గారు,
అదే రాజన్న సత్యనారాయణ గారు టెక్నికల్ ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పారు. అట్లా మాట్లాడడం యూరియా గురించి ఫైట్ చేస్తున్నారంటే మరి రాజన్నకు వెళ్ళాలి. యూరియా అనేది కేంద్ర సమస్య, కేంద్ర పరిధిలో ఉన్నది. కేంద్రం ఇస్తలేదు. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రాలు ఏంది, మన రాష్ట్రం సమస్య కాదు ఇది. అలాంటప్పుడు మేము ధర్నాలు చేస్తున్నట్టు మీరు బీజేపీ మీద ధర్నా చేయాలి కదా, ఎన్డీఏ మీద మీరు పోరాటం చేయాలి కదా. పోయినప్పుడు అలా కేంద్ర మంత్రిని కలుస్తారు, మోడీని కలుస్తారు. మరి మీరు ఎందుకు బీజేపీ మీద పోరాటం చేయట్లేదు? ఎన్డీఏ మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మీరు ఎందుకు ధర్నా చేస్తలేరు? రాహుల్ గాంధీ గారు చెప్తే ధర్నా చేస్తారు, రాహుల్ గాంధీ గారు చెప్తే కార్యక్రమం చేస్తారు. అధికార పార్టీలో ఉండి సీఎం గారు ధర్నా చేశారు. ఇక్కడ అధికారుల పార్టీలో ఉండి మీ మహేష్ గౌడ్ రోడ్డు మీద కూర్చున్నాడు. మరి ఇదే యూరియా దొరికినప్పుడు రైతుల పక్షాన మీరు ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం మీద ధర్నా చేయరు? మేము చేసినట్టు ఎక్కడన్నా ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గర పోయి మీరు అడుగుతున్నారా? ఎక్కడైనా పిఎస్ఎస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మీరు అడుగుతున్నారా? టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకు నిన్ననే మా వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి అడగడం జరిగింది. కాబట్టి సమస్యలు గ్యాల్వన్ వ్యాలీలో గొడవలైనప్పటి నుండి చైనాతో సంబంధాలు లేవు. కాబట్టి యూరియాను వాళ్ళు పంపించట్లేదు. మనం యూరియాని తయారు చేసుకునే అంత గొప్ప దేశంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సి కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి యూరియా కొరత అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇక్కడ ఒకటే సమస్య కాదు, ఈ రాష్ట్రంలో కాదు. ఫైట్ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. మీరు లోకేష్ మాత్రం వెంటనే 8 లక్షల కోట్ల అదనంగా కేటాయిస్తారు. పెట్టలేకపోతా ఉన్నాం. లోకేష్ కేబినెట్ మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు పోతే మాత్రం అదనంగా అక్కడ యూరియాను అలాట్ చేస్తారు. మీరు పోతే మాత్రం అలాట్ చేయరు. ఏంది పరిస్థితి? మరి పోరాటం చేద్దాం. మీరు ఎన్డీఏ మీద అడుక్కుంటారా? ప్రభుత్వంగా అడుక్కుంటారా? మీరు ఎందుకు ధర్నాలు చేయొద్దు? మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేదు? ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారా? దగ్గర ధర్నా చేశారా? మీరు ఎందుకు అడుగుతలేరు? ధర్నా చేయాలి కదా మీరు. మేము అడిగేది మేము ఒక్కలమే. రాష్ట్ర పరిధిలో యూరియా గురించి అడిగేది మేము ఒక్కలమే. కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టుంది. బడాబాయి చోటాబాయి లెక్క ఉన్న సంగతి దేశమంతా కూడా గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు గమనించారా విషయం? అందుకనే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ పరిస్థితి కనబడుతుంది లేదా? మరి ఒక్కసారి కేంద్రంలో మంత్రులను మోడీని రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలిశారు, రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు కలిశారు చూడు. ఆ స్నేహం ఉన్నప్పుడు తీసుకురావడానికి ఎంతో పడ్డ ఏమాటపడుతుంది ఉన్న సమస్య ఒక్కసారి గుర్తించండి. మీరు ఆనాడు రైతుల గురించి మీరు ఎప్పుడు కష్టపడలేదన్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు ఆడొద్దు. ఇవాళ రైతుల కోసం చేసి 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది ఓన్లీ దేశానికి అన్నపూర్ణ అయింది తెలంగాణలో రైతుల దగ్గర గిట్టుబాటు ధర రైతుల దగ్గర అవైనవని దానితో తరుగుదల కోసం 5 కిలోలు తీసుకున్నారు. ఒక్కొక్క బ్యాగ్ లోపల 40 కిలోల బ్యాగ్ లోపల. అంటే మీరు ఎంత రైతులను మోసం చేసినారు ఇవన్నీ తెలుసన్నా. ఈ రోజు ఏదో యూరియా వేసుకుంటే ఏదో కాకి పోయి బూడిదను చల్లుకొని నేను పావురాన్ని అన్నట్టున్నది కథ. మీరు చేసిన రైతులను మోసం చేస్తున్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే మీరు మోడీకి సానుకూలంగా రైతులకు తరుగు పేరుతో రావాల్సిన సబ్సిడీలన్నీ ఎత్తివేస్తున్నారు. పోతే రైతుల గురించి మీరు చాలా ప్రధాన యూరియా అనేది చాలా ప్రధాన సమస్య. దాని మీద సపరేట్ గా డిబేట్ ఒకటి కండక్ట్ చేద్దామండి. ఇంతకీ ఇప్పుడు మీరు ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి పరిష్కారం ఏంటి సత్యనారాయణ గారు? ఈ ఎమ్మెల్యేలకు మీరు సూచించే పరిష్కారం ఏంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి? చట్టంలో నేను ఒకటి చెప్తా ఉన్నాను. చట్టంలో లొసుగులు, ఆ లొసుగులను పెట్టుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ చేయాల్సింది చట్ట సవరణ. లొసుగులు లేని చట్ట సవరణ చేయాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపులను మనం అరికట్టగలుగుతాము. లేకపోతే ఈ అవకాశవాద రాజకీయాల లోపల దేనికో ఒక దానికి మనోళ్ళు ఎరవేసి ఈ విధంగానే చేస్తారు. చాలా చాలా స్పష్టంగా చెప్పారు సత్యనారాయణ గారు. అంటే పకడ్బందీ చట్టాలు రావాల్సిందే. చాలా స్పష్టంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. రాజా గారు, మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిష్కారం ఈ 10 మందికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? సో ఇప్పటి వరకు మాత్రం చట్టాలను గౌరవించవలసిన బాధ్యత
భారతదేశంలో ప్రతి పౌరుది, అదేవిధంగా అధికారులది, అదేవిధంగా రాజకీయ నాయకులది కూడా. కాబట్టి ఇప్పుడున్న చట్టాలను గౌరవించాలి. సో వీటిని గౌరవించలేనప్పుడు గవాయి కూడా, బిఆర్ గవాయి గారు కూడా ఏమన్నారంటే, ఒకవేళ ఈ చట్టంలో ఇవన్నీ ఉండి కూడా ఇప్పటికీ స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకపోతే తప్పకుండా పార్లమెంట్లో ఓ చట్టాన్ని తీసుకొచ్చేసి ఏంటి విత్ ఇన్ నో టైంలో యాక్షన్ తీసుకునేటట్టు, వారు ఎప్పుడైతే ఫిరాయించిందో అప్పుడే 24 గంటల్లో చర్య తీసుకునేటట్టు ఏదైతే సత్యనారాయణ గారు చెప్పారో తమ్ముడు. సో దానికి నేను ఏకీవేస్తున్నాను. ఆ చట్టం రావడానికి బీజేపీ ముందుపడి అది చేయవలసిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఇది ఏ పార్టీ వారు చెప్పినా కానీ, అది బీజేపీ చెప్పొచ్చు, కాంగ్రెస్ చెప్పొచ్చు, బీఆర్ఎస్ చెప్పొచ్చు, లేకపోతే టీడీపీ చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, ఎవరు చెప్పినా కానీ ఒకటే పరిష్కారం ఏంటంటే, ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఇంకొక పార్టీలోకి మారటం అన్నది కరెక్ట్ కాదు. నిజంగా మారవలసి వస్తే అక్కడ ప్రజలు